అండి నమస్తే అందరికీ కూడా సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మీ నూర్జహాన్. అందరూ కూడా సాయంత్రం పూట డిన్నర్ ఏం చేయాలి? చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కావచ్చు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు కావచ్చు, చాలామంది ఏంటంటే పుల్కా మంచిది అని చెప్పి సాయంత్రం పూట పుల్కా, నేను రైస్ మానేసి చాలా రోజులైంది మేడం, పుల్కానే తింటాను అంటారు. కానీ పుల్కా కన్నా బెస్ట్ ఆప్షన్ ఒకటి చెప్తాను ఈరోజు మీకు. లాస్ట్ వీడియో, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈవినింగ్ పూట డిన్నర్లో పెసరట్టు అనేది యూస్ చేయటం వల్ల చాలా మంచిది. మేడం పెసరట్టు తింటే నాకు గ్యాస్ ప్రాబ్లం మేడం, నాకు అసలు పడదు అంటారు చాలామంది. కానీ నా ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఎవరైతే ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతారో ఖచ్చితంగా నాకు ఫోన్ అయితే చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ అయినా పెట్టండి. అస్సలు అలా ఏం లేదండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అంటే అది మనం తీసుకునే ఆహారంలో కావచ్చు, లేకపోతే వాటర్ తాగే విధానం కరెక్ట్గా లేకపోవటం వల్ల కావచ్చు, సమ్ రీజన్స్ ఉంటాయి. అది నేను ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉందో వాళ్ళకి పర్సనల్గా నేను మాట్లాడతాను. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవినింగ్ డిన్నర్ పెసరట్టు తినటం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా? ఆ పెసరట్టు అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. దానివల్ల ఏంటంటే ఫైబర్ ఎక్కువ వెళ్తుంది, ఎందుకంటే పొట్టు తీయం కదా. పొట్టు తీయకుండా యూజ్ చేయటం వల్ల ఫైబర్ ఎక్కువ వెళ్తుంది. మనకి బాగా వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, డయాబెటిక్ పేషెంట్స్కి బాగా సపోర్ట్ అవుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా బాగా సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే 2 పెసర దోశలు తినగానే స్టమక్ అంతా ఫుల్గా ఉంటుంది, చక్కగా స్లోగా డైజెషన్ అవుతుంది, మనకి బాగా హంగర్ లెవెల్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. రైస్ కన్నా లో క్యాలరీ ఉంటుంది. కానీ ఇది ఎలా చేసుకోవాలి అంటే పెసలు నానబెడతాం కదా, పెసల్లో కొంచెం మెంతులు, ఒక 2 స్పూన్లు బియ్యం వేయకూడదు సుమా, బియ్యం వేయకుండా 2 స్పూన్లు సగ్గు బియ్యం వేసి ముందు నానబెట్టేసి అది మిక్సీ చేసినప్పుడు కొంచెం అల్లం ముక్క, కొంచెం ఒక 2 పచ్చిమిర్చి వేసి చక్కగా గ్రైండ్ చేసేసి మనం దోశల్లాగా వేసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే వితౌట్ ఆయిల్ వేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి. అయితే పెసరట్టు తినమన్నారు కదా అని చెప్పి మనం పల్లీ చట్నీలతో అలా ఎక్కువ ఆవకాయ ఇలా ఉంటాయి కదా నిలవ పచ్చళ్ళు, వాటితో తినకూడదు. మనం ఫైబర్ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి ఏదైనా కర్రీ పెట్టుకోవాలి దాంతోపాటు. సొరకాయ కర్రీ అని, బీరకాయ, ఇలాంటివి ఎక్కువ మోతాదులో కర్రీస్ రూపంలో, పప్పు అయినా సరే బాగుంటుంది అందులో. సొరకాయ కర్రీ అయితే కాంబినేషన్ సూపర్ అబ్బా. పెసరట్టు సొరకాయ కర్రీ సూపర్ ఉంటుంది, ఒకసారి వండుకొని చూడండి. వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, డయాబెటిక్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి. ఈవినింగ్ ఈ డిన్నర్ 7 లోపు కంప్లీట్ చేశారు అంటే ప్రశాంతమైన నిద్ర కూడా ఉంటుంది మీకు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, అరగదు నాకు అలా ఏమన్నా సమస్యలు ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటివి ఇంకెన్నో చిట్కాలు అనేవి నేను మీకు చెప్తూ ఉంటాను.